మేము గత 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి కంటిన్యూ వస్తున్నాం. దాదాపు 8 ఇయర్స్ అనుకోండి. ఓల్డ్ టెంపుల్ ప్లేస్లో రేకుల షెడ్ ఉన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాము. ప్రతి ఇయర్ వస్తున్నాము. మా తోచిన సాయంగా అసోసియేషన్ నుంచి అన్నదాన కార్యక్రమాలకు మా తోచిన సాయం చేస్తున్నాము. అప్పటికిప్పటికీ అసలు 75% డెవలప్మెంట్ అయింది. అప్పుడు తక్కువ ఉండే రేకుల షెడ్లో కొంతమంది అప్పుడు 350 మెంబర్స్ తోటి ఉండే. ఇప్పుడు 600 మెంబర్స్ ఉన్నారు వీళ్ళంతా. అప్పుడు వీళ్ళకి ఆలన పాలన కూడా జర తక్కువ ఉండే. ఇప్పుడు వాళ్ళంతా నీట్నెస్గా మనలాగానే ఉంచేసి యాక్టివిటీ చేయడానికి చాలా కృషి చేస్తున్నది ఆశ్రమం నుంచి. ఏదో చేతనైంది చేయాలని అనిపిస్తుంది ఇక్కడ వస్తే ఎవరైనా కూడా. ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికీ ఎంతో డెవలప్మెంట్ అనేది, ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి దాతల సహాయంతో చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టారు. ఆ బిల్డింగ్ కూడా చాలా చూసాము, చాలా బాగా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఆలోచన రావడం, పైసలు అందరు ఇస్తారు, డబ్బులు అందరు ఇస్తారు, కానీ మెయింటెనెన్స్ చేయడం, ఆర్గనైజ్ చేయడం అంటే ఆషామాషి కాదు ఇంతమందితోని. మరి వాళ్ళకి ప్రైమరీ హెల్త్ సెంటర్లా కూడా ప్రైమరీగా వాళ్ళకు ఒక యూనిట్, కొన్ని బెడ్స్, ఒక 50-60 బెడ్స్ దాకా ఏర్పాటు చేసి వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళకు చేతనైంది. ఇక్కడ ఒక నర్సు ఫెసిలిటీస్ అవి పెట్టి చేస్తున్నారు డాక్టర్స్ సహాయంతో. మరి ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్య విషయంలోనే కానీ వాళ్ళకి ఒక మంచి మనుషులుగా తీర్చిదిద్ది, కొంతమంది వీళ్ళు చెప్తున్నది ఇంకా ఒక 2000 మంది దాకా ఇక్కడి నుంచి మంచిగా అయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ స్థిమితాన్ని కోల్పోయి అలాంటి పరిస్థితులు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోయి వీళ్ళు మంచిగా ఫుడ్ అన్నీ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా వాళ్ళు సెటెడ్ అయిపోయి వాళ్ళ స్వస్థలాలకు కూడా వెళ్ళిపోయారట. నిజంగా అలాంటిది ఆలోచించినప్పుడు మనం ఎంత చేసినా మానవ సేవ కింద ఆలోచించినప్పుడు ఎంతో తక్కువనే. సాధ్యమైనంత వరకు మాకైతే చాలా సంతృప్తి అనిపించింది. అప్పుడప్పుడు నిజంగా చాలా ప్రశాంతత అనిపిస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు. మేము గత 8 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమానికి వస్తున్నాము. అప్పుడు చాలా చిన్నగా ఉండే, కొంతమందితోటే ఉండే. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున టెంపుల్ కట్టడం, బిల్డింగు ఇవన్నీ చాలా బాగున్నాయి. వాళ్ళకు ఫుడ్ విషయంలో కానీ అన్నీ చాలా బాగుంది. ఇక్కడ ఎవరైనా విజిట్ చేస్తే కంపల్సరీ ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళని చూస్తే వీళ్ళ చేసే విధానం కానీ అన్ని విధాలు బాగుంది. వాటికి మేము ప్రతి సంవత్సరం జగదీశ్వర్ రెడ్డి గారి పుట్టినరోజుకు రావటం, వారి పేరున పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం తీసుకుంటున్నాం. వాటికి ప్రతి సంవత్సరం మేము కూడా మా వంతు సహాయ సహకారాలు చేస్తాము. ఇంకా ముందు కూడా ఏమైనా మా నుంచి అయితే అసోసియేషన్ నుంచి కొంత సహాయ సహకారాలు కూడా చేస్తాం. థ్యాంక్ యూ. కానీ అప్పటికి ఇప్పుడు చూస్తే చాలా డెవలప్ అయింది. గత 5-6 సంవత్సరాల కింద ఉన్నప్పుడు ఒక రెగ్యులర్ షెడ్ ఉండే, మామూలు 200-300 మంది ఉండే. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు 600 మందితో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్ బాగున్నది. ఈ 600 మందితో రన్ చేస్తున్నారు. కానీ శంకర్ గారికి హ్యాట్సప్. నిజంగా ఆయన అంత చిన్నతనంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తుంటే చాలా సంతోషమైంది. మతి స్థిమితం లేని వ్యక్తులు అంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియదు. అలాంటి వ్యక్తి దగ్గర మనం మాట్లాడాలంటేనే వాడు ఏ విధంగా ఉంటాడు అనే భయం ఉంటుంది. అలాంటి వ్యక్తులని శంకర్ గారు ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళను ఆలన పాలన చూసుకుంటూ మంచి మనసుతోటి వాళ్ళకు భోజనాలు వడ్డించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బాగుపరిచి ఆరోగ్యాన్ని కూడా కుదుట చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రెక్టిఫై అయ్యి, అంటే వాళ్ళు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తే మళ్ళీ ఆ ఊరు ప్రదేశాన్ని పంపించినంత వరకు ఇదంతా పోలీస్ సహకారంతో జరుగుతుంది. అంటే మతి స్థిమితం లేని వాళ్ళను పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేస్తే వారిని రికవరీ చేసి వాళ్ళ ఊరిని గుర్తుపట్టేంత వరకు కూడా శంకర్ గారు చూసుకుంటూ రికవరీ అయ్యి 2500 మెంబర్స్ ఈ రోజు వరకు రికవరీ అయ్యి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళారు. ఇప్పటికీ ఈ రోజుకి పైన మేము చూసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 600 మంది జనాలు ఉన్నారు. దాంట్లో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా
ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.